మీరు సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నారు. 94లో మీరు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, పార్లమెంట్ సభ్యులయ్యారు. మీ జగిత్యాల నియోజకవర్గానికి, కరీంనగర్ జిల్లాకి మీరు చేసినటువంటి ఏమైనా స్పెసిఫిక్గా చెప్పుకోదగినటువంటి పనులు ఉన్నాయా? అంటే వాస్తవంగా నాకు మంత్రిగా వచ్చినటువంటి అవకాశం తక్కువ అయినా కానీ 9 నెలలు మాత్రమే ఉండి కరీంనగర్లో ఉండేటువంటి నేత కార్మికుల పరిస్థితి, చేనేత కార్మికులది దయనీయమైన పరిస్థితి ఉంటుండే. దారుణ ఉండేటువంటి సైడ్ డ్రైన్ దగ్గర, కచ్చా డ్రైన్ దగ్గర బట్టలు అమ్ముకునేటువంటి పరిస్థితికి అక్కడ నేత బజార్ని ఏర్పాటు చేసి ఒక సౌలభ్యం కలిగింపజేసినాం. అదేవిధంగా కరీంనగర్ నలువైపులా రహదారుల డబుల్ రోడ్డు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించుకోవడంలో ప్రధాన పాత్ర వహించిన. ఎడ్యుకేషన్ పరంగా కూడా అటు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇతరత్ర వచ్చేటువంటి దానికి అనుగుణంగా సహకరించిన. దాంతోపాటు జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో ప్రధానంగా 220 kV సబ్స్టేషన్, 132 లాంటి విద్యుత్ సబ్స్టేషన్లు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్, మహిళా డిగ్రీ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఈ విధంగా అక్కడ శాశ్వతంగా విద్య, వైద్యము, వ్యవసాయ పరంగా ఉండేటువంటి అనుగుణంగా ఆ కార్యక్రమాలు తీసుకున్నాం. అదొక గొప్ప అవకాశం మాకు వచ్చింది. దాంతోపాటు పార్లమెంట్ సభ్యులు ఉన్న సమయంలో సిరిసిల్లలో ఉండేటువంటి వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. అక్కడ టెక్స్టైల్ పరిశ్రమ ఉంటుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం సుంకం వేస్తే దాన్ని ఎగ్జామ్షన్ చేయించి కూడా వాళ్ళకు ఇవాళ నడవగలుగుతుందని చెప్పంటే అన్నటువంటి ఎక్సైజ్ డ్యూటీని ఎగ్జామ్షన్ చేయించడం. స్వర్గీయ రాజేశ్వరరావు గారు, చిన్నమని రాజేశ్వరరావు గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉండి, నేను పార్లమెంట్ సభ్యునిగా ఉండి అదొక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అత్యంత ప్రాధాన్యమైన అంశం పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్. ఫస్ట్ ఫేజ్లో పెద్దపల్లి కరీంనగర్ వరకే ఉండే. నేను పార్లమెంట్ సభ్యుని తర్వాత పెద్దపల్లికి వెళ్ళి జగిత్యాల వరకు ఫస్ట్ ఫేజ్లో పెట్టి నిధులను ఎక్కువ మొత్తంలో సాధించుకొని అది తీసుకోగలిగినాం. ఈరోజు నిజామాబాద్ వరకు వెళ్ళింది అని చెప్పంటే ఆనాడు చూపించిన చొరవ అని చెప్పని భావిస్తున్నా. టెలికమ్యూనికేషన్లో నాకు ఒక సభ్యునిగా అవకాశం వస్తే ఇంటర్ డైలింగ్ సిస్టమ్ కరీంనగర్ జిల్లా ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని కరీంనగర్ జిల్లాలో ఉన్న నలువైపులా ఎక్కడికి వెళ్ళి ఏ కాల్స్తున్నా కానీ లోకల్ అయ్యే విధంగా కూడా ఆనాడు సెల్ ఫోన్ లేనటువంటి పరిస్థితి. ఇట్లా ఈ విధంగా టెలికమ్యూనికేషన్లో, రహదారుల దాంట్లో, మౌలిక సదుపాయాల దాంట్లో ఇతరత్ర వచ్చే అవకాశాలన్నీ కూడా సద్వినియోగపరుచుకున్న అనుభవం ఉంది. సో మీ నియోజకవర్గాన్ని, జిల్లాని మీ శక్తి మేరకు డెవలప్ చేశారు. కానీ మీకు ప్రత్యర్థి కూడా చాలా రెండు వైపుల నుంచి చాలా బలమైనటువంటి వాళ్ళు. అటు జీవన్ రెడ్డి గారు కానివ్వండి, ఇటు టీఆర్ఎస్ నుంచి కానివ్వండి. ఈసారి మీరు జగిత్యాల నుంచి పోటీ చేస్తారా లేకపోతే నియోజకవర్గాన్ని మార్చుకునే అవకాశం? అంటే పార్టీలో ప్రెసిడెంట్ స్థానం తీసుకున్నప్పుడు ఒక అభిప్రాయం కూడా వచ్చింది. పార్టీ ప్రెసిడెంట్గా పార్టీలో ఉండే నాయకత్వం కలుపుకొని రాష్ట్ర నలువైపులు ఎదురు అవసరం ఉంటుంది. కాన్స్టిట్యూన్సీకే పరిమితమైనట్టయితే పార్టీ అనుకున్న విధంగా ముందుకెళ్ళలేం లేదని చెప్పిన సందర్భంలో అక్కడ పార్టీ కోఆర్డినేటర్గా వెంకటేశ్వర్లు అని చెప్పిన అతన్ని పెట్టుకోవడం జరిగింది. అది అక్కడ ప్రజల మనోభావాలు కానీ, రేపు నాకు ఉండే వెసులుబాటు వల్ల కానీ, పార్టీ నిర్వహించడానికి అనుగుణంగా ముందుకెళ్తాను ఆలోచనలో ఉన్నా. ఇంతవరకు ఇంకా జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో కానీ ఇతరత్ర కానీ పలానా చోట కాంటెస్ట్ చేయాలనే ఆలోచన ఇంకా చేయలేదు. మొదలు తెలుగుదేశం పార్టీని పటిష్టంగా, మరింత పటిష్టంగా చేయాలా, పార్టీ తీసుకునేటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావాలా, పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావాలా, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాట ఉద్యమాలు చేయాలనే దృష్టితోనే ముందుకెళ్తున్నాం. ఓకే, మీరు చాలా ఫ్రూట్ఫుల్ మీ పొలిటికల్ లైఫ్ అంతా. మీ కుటుంబం నేపథ్యం చెప్పండి. అంటే మీ వాస్తవంగా మా తండ్రి గారు రేడియో సైకిల్ వ్యాపారం ఉండే, ఎల్ఐసి ఏజెంట్ కూడా ఉండే. మంచిగా స్థిరపడ్డటువంటి కుటుంబం జగిత్యాల వరకు. తర్వాత నాకు సంతానంలో వచ్చినటువంటి మా పెద్ద అబ్బాయి ఏమో వైద్యునిగా ఈ మధ్యలోనే డాక్టర్ పట్టా పొందడం జరిగింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిండు, హౌస్ సర్జన్ కూడా అయిపోయింది. రెండో అబ్బాయి బీబీఏ చేస్తున్నాడు. తర్వాత ఎంబీఏ అనే ఆలోచనతో ఎంఐటి యూనివర్సిటీ దుబాయ్లో 3rd సెమిస్టర్లో ఉన్నాడు. ఈ విధంగా 2 అబ్బాయిలు విద్యాపరంగా వాళ్ళు మంచి స్థానంకి ఎదిగినారు. కుటుంబం అన్ని విధాలుగా మంచి సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక మీ పూర్తి సమయాన్ని పార్టీ కోసమే అందుకనే వినియోగిస్తున్నాను. నా చిన్నతనం నుంచే, నేను 76-77 నుంచి కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన. మొదటి నుంచి నాకు అత్యంత ఇష్టమైన రంగం రాజకీయ రంగం. ప్రజలకు సేవ చేయాలా, ప్రజలతో సన్నిహితంగా ఉండాలా, ప్రజలలో గౌరవం పొందాలనేటువంటి భావనతోని రాజకీయాలకు వచ్చిన ఆ 40 ఏళ్ళుగా అదే కార్యకర్తగా ఉన్నా. సాధారణంగా చదువుకునే సమయంలో క్రీడల పట్ల టేబుల్ టెన్నిస్ కానీ, బాస్కెట్బాల్ కానీ, వాలీబాల్ కానీ ఆడేటువంటి పరిస్థితి ఉంటుండే.
సరదాగా అంటే క్లబ్లకు వెళ్ళేటువంటి కార్యక్రమం జగిత్యాల్లో ఉన్న ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్తో సరదా కూర్చొని మాట్లాడుకునేటువంటి నేచర్ మొదటి నుంచి కూడా ఉంది. వీలైనప్పుడు సినిమా కూడా చూస్తుంటుంటాం. మీ జగిత్యాల నుంచి చాలామంది కవులు రచయితలు చాలామంది వచ్చారు నాకు తెలిసి. మీకు కూడా అంటే పుస్తక పఠనం మీద కానీ అట్లాంటి ఆసక్తి కూడా ఉంది? అంటే నాకు మొదటి నుంచి చదువుకన్నా ఎక్కువ రాజకీయాలల్లా అటు విద్యార్థి దశల్లో ఉన్నప్పుడే కాలేజీల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాల కల్పన కొరకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టెళ్ళి అవి పరిష్కరించినటువంటి అనుభవం ఉంది. ఆ విధంగా మొదటి నుంచి చదువుకునేటువంటి సమయంలో కానీ విద్య పూర్తయిన తర్వాత కానీ ప్రజా సమస్యల పరిష్కారమే అదే పెద్ద హాబీగా పెట్టుకున్నా దాని పట్లనే ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతుంది.